అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చట్టబద్ధత కల్పించి మద్దతివ్వాలని కేంద్రాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఒప్పుకోకుంటే పోరాటం, పార్టీలకు లేఖలు, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామంటూ లీకులు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి బండి మెలిక బీసీల్లో ముస్లింలను కలపొద్దంటూ వ్యాఖ్యలు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీజేపీల నయా డ్రామా. బీసీలను బురుడి కొట్టించేందుకు కొత్త ఎత్తుగడ. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అనేది మరో ఎన్నికల స్టంట్గా మారే అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేసి బంతిని కేంద్రం కోర్టులోకి వేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. చట్టబద్ధత కల్పిస్తామని, తమిళనాడు తరహా చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవ రూపం దాల్చడం కష్టమన్న సందేహాలు నెలకొన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరితో బీసీలకు మొండి చేయి చూపడం ఖాయమంటున్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ఒక రకమైన గేమ్ ఆడుతుంది, కాంగ్రెస్ ఒక రకమైన గేమ్ ఆడుతుంది. ఇక్కడ కాంగ్రెసు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తానన్నది. ఇది కల్పించి ఎన్నికలు చేపడితే అయిపోతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తాను, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం చేసి దీన్ని ఆమోదించి మళ్ళీ కేంద్రానికి పంపుతాను. ముందుకు దిక్కడ నువ్వు ఆమోదించి ఎన్నికలు నిర్వహించి ఈ ఎన్నికల్లో 42% బీసీలకు ఇవ్వు, అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు. నిన్ను మెచ్చుకున్న తర్వాత అది బీజేపీ గ్రౌండ్లోకి విసిపెడతావా, కేంద్రం గ్రౌండ్లో విసిరేస్తావా చూద్దాం. అయితే నువ్వేం చేస్తావు, దీన్ని ఇక్కడ పంపి మళ్ళా పార్లమెంటుకు లింక్ పెడతాను. అక్కడ వాళ్ళు ఏమంటుంది, బీజేపీ ఈ 42 రిజర్వేషన్లో ముస్లిం సంబంధించిన బీసీలు ఉన్నారు, ముస్లిం సంబంధించిన బీసీలకు బీసీ కోటాలో రిజర్వేషన్లు కేటాయించడం మేము అసలు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము అంటాను బీజేపీ. దాన్ని బండి సంజయ్ ఇప్పంచెల్లే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాను. అంటే ఇక్కడ ముకుమ్మడిగా మీరు ఒక మాట అంటే మేము దాన్ని వ్యతిరేకించేలా అంటాం, దీని మీదనే మనము కొన్ని రోజులు పొలిటికల్ గేమ్ ఆడదాము అని ఇటు బీజేపీ కాంగ్రెస్ ముకుమ్మడిగా కూడబలుకొని తెర వెనుక చేస్తున్నట్టు కనబడుతున్నది. అయితే ఇక్కడ తమిళనాడు రిజర్వేషన్స్ ఏంది, తమిళనాడులో ఏం తక్కువ 60% రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. 60% రిజర్వేషన్స్ ఉన్నాయి అక్కడ. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కలిసి 70% పైగా పెంచుకున్నారు. ఎందుకంటే అక్కడ బీసీలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎస్సీలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఓసీలకు సంబంధించి కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే ఇక్కడ బీసీల, ఎస్సీల ఐక్యతతోటి ఈ రిజర్వేషన్ సాధించుకోగలిగారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నది, 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అన్నారు. అయితే ఇది 50% మించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చుకోవచ్చని తమిళనాడు నిరూపించింది. కాబట్టి ఇక్కడ కూడా 42% రిజర్వేషన్స్ కాదు, 50% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాలి. ప్రతి రాష్ట్రంలో బీసీలు ఆ రాష్ట్ర జనాభాలో సగం మంది ఉంటారు. కాబట్టి వాళ్ళకు సగం రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే. ఇది స్థానిక సంస్థల కోటాలనే కాదు, రానున్న అసెంబ్లీలో కూడా దీనికోసం ఫైట్ చేయండి. 119 స్థానాల్లో 60 స్థానాలు బీసీలకు వచ్చేలాగా కొట్లాడండి. దీనికోసం కొట్లాడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏమున్నది, దీనికోసం కొట్లాడండి. కాబట్టి ఇది కాలయాపన చేసే ఒక నయా డ్రామా తప్పించి దీని మీద కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు. బీసీ సమస్యల పట్ల కానీ, బీసీ రిజర్వేషన్ల పట్ల కానీ, బీసీలకు ఇవ్వవలసిన మంత్రి పదవుల పట్ల కానీ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. దాంతోపాటు బీజేపీ కూడా కాంగ్రెస్ తోటి కలిసి ఓ పొలిటికల్ నయా డ్రామాను అల్లుతున్నది. బీహార్లోనేమో ఇదే ముస్లింలను బీసీలో కలుపుతారట బీజేపీ, కానీ ఇక్కడట వద్దాట. ఇక్కడ మన గ్రామాల్లో ముస్లింలు ఉన్నారు, వాళ్ళని ఏమంటాం, బీసీలే అని అంటాం. బీసీల రిజర్వేషన్ల కిందనే ఉంటుంది.